హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో మనతో పాటు రవి వర్మ గారు ఉన్నారు. రీసెంట్గా ఒక మంచి సినిమానైతే ఒక రియల్ స్టోరీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. చూసాము, ఆ సినిమా కూడా చాలా బాగుంది. ఇప్పుడు త్రికాలతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్, అందులో రవి గారి పాత్ర ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నేను జనరల్‌గా తీసుకున్న అంటే సెలెక్ట్ చేసుకున్న సినిమాల్లో చాలా ఎక్కువ మైండ్ పెట్టకుండా తీసుకున్నది ఇదే. ఎందుకు అంటే నాకు అజయ్ క్యారెక్టర్ తెలుసు యాక్చువల్‌గా. సో, అజయ్ క్యారెక్టర్ తెలుసు. చాలా ఒక డెప్త్‌లో ఒక సోషో ఫ్యాంటసీ టైప్‌లో ఉంటుందని. సో, ఐ థింక్ దట్స్ వేర్ నాకు మణిగారు సార్ ఒక రోల్ ఉంది అంటే, సరే అండి వచ్చి చేద్దాం అన్నట్టుగానే వెళ్ళాను. అయితే నాది అంటే నార్మల్ సోషల్ లైఫ్‌లో వస్తది ఈ రోల్. బట్ దిస్ ఇస్ మోర్ దెన్ దాట్. ఇది మైథాలజీ ఉంది, యూనో ఫ్యాంటసీ ఉంది, హారర్ ఉంది, చాలా చాలా ఉన్నాయి. నాకే కొత్తగా ట్రైలరే నాకు చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ. అంటే నాకు తెలుసు చూచాయిగా బట్ దాన్ని చూచాయిగా అని ఎందుకన్నానంటే దాంట్లో విఎఫ్ఎక్స్ ఉంటుందండి, ఇది ఉంటుంది. అది ఆ విఎఫ్ఎక్స్ నార్మల్ స్టోరీలో కూడా ఉండొచ్చు. బట్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ ఇట్ ఐ కేమ్ టు రియలైజ్ దట్ ఓకే, అజయ్ క్యారెక్టర్ 2 డైమెన్షన్స్‌లో ఉంటదని కూడా తెలీదు నాకు. ఉందంట ఇప్పుడు. యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా స్టోరీ అంతా తెలిస్తే కానీ చాలామంది చెయ్యరు. కానీ మీరు ఎవరి మీద నమ్మకంతో, స్టోరీ మీద నమ్మకంతోనా, డైరెక్టర్ మీద నమ్మకంతోనా ఒప్పుకున్నారు? ఇది స్ట్రిక్ట్‌లీ నాకు అజయ్‌స్ క్యారెక్టర్ నచ్చింది. అజయ్ అని ఎందుకంటున్నానంటే మేము మాట్లాడుకున్నాం ఒకసారి. అదే టైంలో యూనో అజయ్ టోల్డ్ మీ దట్ ఈ క్యారెక్టర్ తనది అండ్ మణి ఈజ్ ఆల్సో ఆయన డైరెక్టర్ గారు నన్ను ఒక రోల్‌గా అనుకుంటున్నారు అని అన్నాడు. సరే నీది అంత బాగుంది కదా అన్నట్టుగానే. ఇప్పుడు ఒక్కోసారి యూ జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ నాకేంటి అంటే ఐ థింక్ యూ గో టు కనెక్ట్ ఒకసారి అండ్ దెన్ అజయ్ తోటి చాలా రోజులైంది వాడితో కలిసి తనతో కలిసి చేసి. సో అలాగెళ్ళింది ఇది. బట్ అనుకున్నది 2-3 డేసే. బట్ దెన్ అగైన్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ లిటిల్ బిగ్గర్ క్యారెక్టర్. అట్లీస్ట్ ఎఫెక్టింగ్ ద స్టోరీ లైన్ ఇన్ సోషల్ దాంట్లో నాది కొద్దిగా స్టోరీ లైన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 'హత్య' మూవీ నిజంగానే అదిరిపోయింది. మీరు 100% ఇచ్చారండి ఆ క్యారెక్టర్‌కి. అలాంటి రియల్ స్టోరీస్ మనం చెప్పిన తర్వాత కూడా, సినిమా తర్వాత కూడా మనకు కొన్ని కాల్స్ వస్తాయి. అప్రిషియేషన్ కాల్స్ వస్తాయి, హెచ్చరిక కాల్స్ వస్తాయి. సో, అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా? నాకు అప్రిసియేషన్ కాల్సే వచ్చాయండి. అంటే అగైన్ అదే హెచ్చరిక అనడానికి నేను ఐ నో వీఆర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై దిస్ హోల్ స్టోరీ. బట్ ఎక్కడో నేను అదే చెప్పాను ముందు కూడా వేరే ఇంటర్వ్యూస్ కానీ వేరే ఇంటరాక్షన్లో కానీ చెప్పింది ఏంటంటే ఒక క్యారెక్టర్కి దగ్గరగా చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ రెస్పెక్ట్ మించకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ చేయాలనేది రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇది పర్టికులర్. అట్లీస్ట్ అలాంటి మనం చేయడం వల్ల ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది అనేటట్టు ఉంటే నేను ఐ థింక్ నేను వెనకంజ వేస్తాను. సో ఇది అలాంటిది కాదు. అందుకని అప్రిసియేషన్ కాల్స్ మాత్రమే వచ్చాయి. అరే ఓకే, అసలు ఎలా సూట్ అవుతాడు అంత అనే టైప్లో వచ్చింది. కానీ చూసిన తర్వాత ఐ మీన్ ఇలా అయితే భలే చేశాడే అనే టైప్లో నాకు మంచి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. సో థ్యాంక్స్ టు శ్రీవిద్యా బసవ ఫర్ గివింగ్ మీ దట్ పర్టికులర్ రోల్. ఆల్ ది బెస్ట్ అండి. 'త్రికాల' కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ట్రైలర్ అంత బాగుంది. ట్రైలర్ కట్ అదిరిపోయింది. అండ్ 'త్రికాల' గురించి ఫైనల్‌గా ప్రేక్షకులు. త్రికాల ఐమ్ షూర్ ఇది కూడా నాకు మనం థియేటర్లో చూడాల్సిన సినిమా కోవకి చెందిన సినిమా ఇది పర్టికులర్లీ. ఎందుకంటే మనం ఫోన్ చూసుకుంటూ అప్పుడప్పుడు మనం టీవీ చూస్తుంటే ఐ మీన్ స్క్రీన్ చూస్తుంటే అంత వర్కౌట్ కాదు ఎప్పుడైనా. సెకండ్ థింగ్ ఏంటి అంటే ద సౌండ్ డిజైన్ పర్టికులర్లీ ఇలాంటి సినిమాలకి మేజర్ ఎఫెక్ట్ సౌండ్ అనేది నాకు ఈ మధ్య బాగా రియలైజ్ అవుతున్నాను. ఎందుకంటే ఐ థింక్ విజువల్, విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఇందాక మనం చూసాం కదా, జస్ట్ ఆ లాంగ్ కోట్ అవన్నీ టీవీలో చూస్తే ఐ డోంట్ నో, ఇట్స్ అ వెరీ స్మాల్ స్క్రీన్ అయిపోతే ఇట్ విల్ లూజ్ ఇట్స్ యాక్చువల్ ఇంపాక్ట్ అని నా ఉద్దేశం. అండ్ హారర్ అంటే ఇంకా ఫ్యాంటసీ ఇంకా. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ లూజ్ థియేటర్స్. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు థియేటర్స్ ఇంకొంచెం ఎక్కువ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు పుష్ప చూసాం మొన్న. ఐ మీన్ టీవీలో చూడొచ్చు కరెక్టే, బట్ దెన్ యూనో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే, లిటరలీ వేరే. అది జాతర సీన్ అయితే పోనకం రైట్. మరి అలాంటి లిటరలీ సోషో ఫ్యాంటసీ అంటే మనకి ఇంకేముంటుంది. జాతర అనేది ఇది ఆఫ్కోర్స్ కల్చరల్, బట్ ఆ లెవెల్లో తీస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ త్రికాల ఈజ్ డెఫినెట్లీ అ థియేటర్ మూవీ. అదైతే నేను ఫీల్ అవుతున్నాను. బెస్ట్ అండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, త్రికాల అనేది ఒక హారర్ జోన్లో, అది కూడా ఒక సోషియో ఫ్యాంటసీలో రాబోతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు, ఒక స్పెషల్ కంటెంట్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సో ఖచ్చితంగా త్రికాలాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఏప్రిల్లో సినిమా రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.